సో ఆయన అంటుంది ఏంటంటే తనుజ జెన్యూనా కాదా, అదే చెప్తున్నాను కదా సార్ జెన్యూన్ సార్. ఇప్పుడు తను ఏడుస్తుంది అని చెప్పి అందరూ జెన్యూన్ కాదని అనుకుంటున్నారేమో. ఇప్పుడు అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఓకే, నేను అదే ఇదే టాపిక్. ఎందుకంటే తనుజ ఎపిసోడ్ చూసినప్పుడు మాట్లాడితే ఏడుస్తుంది, ఎమోషన్స్ ప్రతి ఒక వీక్లో అయితే తను ఏడుస్తూనే ఉంది, ఆ ఎపిసోడ్స్ ఏడుపుతూనే కంటిన్యూ చేస్తుంది. బట్ అది మాకు అనిపించింది ఒక 1 hour ఎపిసోడ్లో. బట్ ఇన్ హౌస్ తను ఎలా ఉంటుంది, బికాస్ తను జెన్యూన్ కాదని మీకు మాత్రం కంటెస్టెంట్ గా మీకు మాత్రం. అఫ్ కోర్స్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా తను జెన్యూన్ కాదా అని చెప్పి? అదేం లేదు సార్, తెలుస్తుంది. ఎందుకంటే తన మాట్లాడే విధానం కానీ అని చాలా క్లోజ్గా ఉంటుంది, అందరితోని ఈక్వల్గానే ఉంటుంది సార్. అంటే ఏడుస్తుంది కాబట్టి తను జెన్యూన్ కాదేమో అని మీకు అనిపిస్తుంది, అంతే కదా సార్. మన శ్రీనివాస్ గారు కూడా శ్రీనివాస్ గారే కదా చాలా మంది బయట మేము మాట్లాడిన సందర్భంలో కూడా ఈ కామెంట్లు వచ్చేటప్పుడు కూడా మాట్లాడితే ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది అండ్ ఏడ్ చేస్తుంది అండ్ అక్కడ ఎమోషన్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, ఈ కైండ్ ఆఫ్ పర్సన్. సో అందుకని సార్ ఏం లేదు సార్, యాక్చువల్లీ అమ్మాయిలు కొంచెం నెమ్మదిగా ఉంటారు సార్, అది తట్టుకోలేరు ఎమోషనల్ కానీ ఏదైనా, అది కొంచెం బయటపడతారు. అబ్బాయిలు అన్నది కొంచెం కంట్రోల్ ఆగుతాం, అమ్మాయిలు అది ఉండదు సార్. తనే తప్ప ఆ బాధ వచ్చినా, గేమ్ టాస్క్ ఓడిపోయినా, ఎట్లా ఏదైనా కొంచెం బాధ అన్నా, కొంచెం ఆర్గ్యుమెంట్ అయినా తను ఫీల్ అవుతుంది, అంతే తప్ప ఒక అమ్మాయి కొంచెం మెత్తగా ఉంటుంది సార్ మనసు, కానీ అది బాధ ఉంటుంది కదా సార్. మీ బాండింగ్ గురించి ఏం చెప్తారు? తనుజతో మీ బాండింగ్ గురించి ఎలా ఉండేవాళ్ళు మీతో? సూపర్, బాగానే ఉండేది కదా సార్. సుమానా అనేది స్కిట్లు చేసాం, స్కిట్ల వరకు సుమ్ము డార్లింగ్ అనేది అదంతా బాగుండేది సార్. నేను అందరితో బాగుండేను సార్. తనుజ సుమ్ము డార్లింగ్ అంటే నచ్చింది, సంజన సుమ్ము డార్లింగ్ అంటే నచ్చలేదు మీకు? అంటే ఒకటి తను ఒక్కసారి పిలిచేది సార్, 2 సార్లు పిలిచేది. ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే పిలిచేది సార్, సుమ్ము డార్లింగ్ అని. అంటే నాకు ఒక్కడికే కాదు, యాక్చువల్లీ ఆ సరౌండింగ్స్ మా రూమ్ మొత్తం ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఇరిటేషన్ వచ్చింది. సంజన గారు వస్తే అబ్బా మీ ఛానల్ వచ్చిందా అని అనేవారు. అంటే నాకు ఒక్కడికే కాదు, అంటే అందరికీ ఇరిటేషన్గానే ఉంది, అంతే కదా సార్. బట్ తనుజ గారితో అంత బాండింగ్ ఉన్నప్పుడు మీ మిస్సెస్ వచ్చి లాస్య గారు వచ్చి తనతో కొంచెం తగ్గించమని చెప్పారు. ఎవరితో సార్? తనుజతో. మీరు విన్నారా సార్ ఆ వాయిస్? విన్నాను. ఏమని ఎపిసోడ్ తనుజతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్గా చెప్పండి. వాయిస్ రాలేదు, వాయిస్ వచ్చింది రాలేదు నేను చెప్తున్నాను. ఆ ప్లే చేయండి, అయితే ఉంటే ఆ వీడియో ఉంటే ప్లే చేయండి. తను యాక్చువల్లీ ఏంటంటే తనుజ బాగా ఆడుతుంది, ఇంకా బాగా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి. ఆ ఒక్క ఎపిసోడ్కి కింద సబ్టైటిల్స్, మొత్తం సబ్టైటిల్స్ వస్తున్నాయా? కొన్ని వాటికి వస్తున్నాయి, కొన్ని వాటికి సబ్టైటిల్. దానికి ఎందుకు సబ్టైటిల్ వచ్చింది? అది కావాలని సబ్టైటిల్ వేశారు అయితే బిగ్ బాస్ టీమ్? అదే సార్, రాంగ్ గా పోర్ట్రేట్ చేశారు. అదే కావాలని సబ్టైటిల్ రాంగ్ గా పోర్ట్రే చేశారా? అది నేను చెప్తున్నా, టీమ్ బిగ్ బాస్ టీమ్. అంటే ఆ సిచ్యువేషన్ అంటే మిమ్మల్ని కావాలని నెగిటివ్ చేశారు అక్కడ? ఏదండి అక్కడ కావాలని నెగిటివ్ చేశారు? అంటే మా వైఫ్ వచ్చింది కదా, నాకు నెగిటివ్ అవుతుందని కదా. ఓకే, నాకు నెగిటివ్ అవుతుందని కదా. సో బాగా నెగిటివ్ అయింది అది? ఏదండి నెగిటివ్ అయిందా? బాగా నాకు లోపల ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత తెలిసిందా? మీకు తెలిసిందా నెగిటివ్ అయిందా సార్ పాజిటివ్ అయిందా? నెగిటివ్ గానే కామెంట్ చేశారు, ఎందుకంటే తనుజ అప్పుడు టాప్ వీక్ మాకు ఎగ్జాక్ట్ 11th వీక్ అయితే అది నాకు మైనస్ అయ్యి నెగిటివ్ అయితే 11th వీకే నేను చేయాలి. ఓకే, నాకు మైనస్ అయిందా ప్లస్ అయిందా మీరే చెప్పండి. ఓకే చెప్పండి. 14th వీక్ వరకు ఉన్నాను, అంటే 11th వీక్ నాకు మైనస్ అయిందా ప్లస్ అయిందా? సో అప్పుడు మీరు తనుజతో తగ్గించారా, తగ్గించాలని అనుకున్నారా? నేను ఎవరిని తగ్గించాను సార్. మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మేము అందరూ ఎలాగుంటున్నాం అంటే బయటకు వచ్చి, ఎందుకంటే నెక్స్ట్ నామినేషన్ మీరు నామినేషన్ లో తనుజని నామినేట్ చేశారు. ఎందుకు చేశాను వీక్ నెక్స్ట్ వీక్ అది ఎందుకు చేశాను? సంచాలకుగా తను డెసిషన్ కరెక్ట్ గా తీసుకోలేదు అని చెప్పేసి. అవును సార్. ఇప్పుడు నామినేషన్ పాయింట్స్ కూడా ఎప్పుడు కాదు సార్, అప్పటికప్పుడు పాయింట్స్ పట్టుకొని మేము మాట్లాడతాం జనరల్గా. అంటే తన మీద తను ఇప్పుడు సంచాలకుగా చేసింది సార్, 10 స్టెప్స్ ఎక్కినోని 11 స్టెప్ ఎక్కలేనా నేను? ప్లస్ ఆ ఫ్లాగ్ కూడా 1 minute పట్టుకొని ఎక్కాను. మిమ్మల్ని మిస్గైడ్ చేశారు అయితే తనుజ కావాలని? ఆ వీడియో ఉంది కదా సార్, ఎక్కువ మిస్గైడ్ చేశారు మరి, అంతే కదా సార్. దీన్ని బట్టి చూసి అందుకే అది నామినేషన్లో చెప్పాను నేను. ఓకే, రైట్, ఇంట్రెస్టింగ్. ఓకే, సుమన్ శెట్టి గారు, as you said, మీరు మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఖుల్లా అంతా ఇంట్రెస్టింగ్. అంటే మాట్లాడుతున్నప్పుడు ఎంజాయ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది, బికాస్ ఖుల్లాగా మాట్లాడినప్పుడు. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు మంగళగిరి నుంచి, మూర్తి గారితో మాట్లాడతాం. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు, సుమన్ శెట్టి ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. మీరు బాగా ఆడారు సార్. థ్యాంక్ యూ అండి. మంగళగిరి మాట్లాడుతున్నారు సుమతి గారు. నేను ఫ్యాన్ అండి, సినిమాలు మొత్తం అన్ని చూస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. అది ఆటలో కానీ గేమ్లో కానీ ఈ 97 రోజులు బాగా ఆడారు నెంబర్ 1 గా. సార్ బాబు ఏం చదువుతాడు? మీ అబ్బాయి చదువుతాడండి?
సార్ అబ్బాయి మీ అబ్బాయి చదువుతున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి సార్, మీ అబ్బాయి అండి. మా అబ్బాయి 7th చదువుతున్నాడు సార్. అమ్మాయి అండి? అమ్మాయి 10th సార్. అమ్మాయి 10th సార్. అవును సార్. మీరు ఎక్కడ నివాసం ఉండేది ఎక్కడండి? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. సార్ బాగా గుడ్గా ఉన్నారు సార్. అందరూ మీరే మా టాప్ 5లో ఉంటారో సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు ఫర్ కాలింగ్. మీకు పిల్లలు 10th 7th పిల్లలా అండి? అవును సార్. బట్ అన్నయ్యలా కనిపిస్తారు కదా పిల్లలకి. అన్న చూసారు, బాబుని చూసారు. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు. నాగార్జున గారు పక్కన ఉన్నప్పుడు చాలా బాగా. నా పోలి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు ఇంట్లో? అరే మీరు స్టేజ్ మీదకి వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడని చెప్పి. నాకు తెలియదు కదా సార్ ఎవరు వస్తారో, నేను లోపడే ఉన్నాను. పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది, డైలాగ్ లేట్ ఉండదు, వెంటనే. అక్కడ కూడా ఎపిసోడ్లో అంతే టైమింగ్. ఎవరు ఎలిమినేషన్ గురించి మాట్లాడితేనమ్మా ఇక్కడ. అప్పుడు ఫ్యామిలీ వీక్లీ ఇంకోటి మాట్లాడారు. లాస్య గారు వచ్చిన తర్వాత హౌస్ నుంచి తర్వాత బయట మొత్తం కూడా మీమ్స్ మొత్తం సుమనన్న చాలా రొమాంటిక్ క్యూట్ కపుల్ సార్. అంటే అది ఎమోషన్ సార్. అన్ని రోజులు ఉండి ఒకేసారి ఎప్పుడైనా అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యారా సుమన్ గారు? ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, బట్ ఎందుకు వచ్చాను, కనీసం ఈరోజు బయటకు వెళ్ళిపోతే బాగున్నాను, లైక్ ఫ్యామిలీ ఎవరైనా వస్తే బాగుండు, ఎప్పుడైనా అనిపించిందా? సార్ ఎందుకు వచ్చానో అని అనుకోలేదు కానీ సార్, అంటే ఫ్యామిలీకి దూరం అవుతున్నాను, అరే పిల్లలు ఈ క్షణంలో నా పక్కన ఉంటే బాగున్నాను అది అనిపించింది. అది కొంచెం 3rd week 4th week కొంచెం ఫ్యామిలీకి దూరం అవుతున్నాను అని చిన్నది అనిపించింది సార్. అది కొంచెం అక్కడే ఎమోషన్ అయ్యింది తప్ప ఎందుకు వచ్చాను అంటే ఏమనిపించింది ఆ క్షణంలో ఒకసారి? ఎందుకంటే అఫ్ కోర్స్ మేమంటే బయట ఉంటున్నాం, అంత రూమ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఏమైంది ఆ రోజు ఎగ్జాక్ట్గా? అది ఎమోషన్. అంటే వాళ్ళని విడిచి మనం ఏ షూటింగ్కి వెళ్ళినా సార్ 10 days 15 days వెళ్ళినా కాల్స్ ఉంటాయి, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. ఇది నో కాల్స్, ఏమీ లేదు. నన్ను వాళ్ళు చూడొచ్చు కానీ వాళ్ళు నేను చూడలేను. అది కొంచెం మీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు వస్తున్నాయి. లేదు ఆ ఫీల్ అంటే నేను కొంచెం ఎమోషన్ పర్సన్ సార్, ఎమోషన్ పర్సన్ నేను. నాకు కొంచెం ఆ సెంటిమెంట్ కానీ మా మదర్ కానీ మా వైఫ్ కానీ పిల్లలు కానీ కొంచెం అటాచ్మెంట్ చాలా ఎక్కువ. అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఎక్కువ సార్, చాలా ఎక్కువ నాకు. ఆ విడిచి అక్కడే నాకు అనిపించింది సార్. ఆ తర్వాత 11th week వైఫ్గా రావడం కానీ పిల్లలు రావడం కానీ అని అది కొంచెం నాకు బాగా సపోర్ట్ వచ్చింది సార్. జోష్ వచ్చింది, సపోర్ట్ కాదు, ఒక్కసారిగా ఫుల్ ఛార్జ్ పెట్టినట్టు ఛార్జ్ అయిపోయారు సుమన్ శెట్టి. అంతే కదా? ఓకే. సో సుమన్ శెట్టి గారు, మీరు ఫస్ట్ వీక్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత సుమన్ శెట్టి గ్యారంటీ 7th కూడా కదా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ టాప్ 5 అనుకున్న సందర్భంలో మీ ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకుంటారండి. మీ గురించి మాట్లాడినప్పుడు ఎలిమినేషన్స్లో పాయింట్ అందరూ ఒక సీరియస్ పాయింట్ తీస్తే మీరు ఒక సిల్లీ పాయింట్ తీసేవారని చెప్పి. సో ఎస్పెషల్లీ డెమాన్ పవన్ గురించి చెప్పిన పాయింట్, హెల్త్ బాగాలేదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మీరు. ఎలా వచ్చింది సార్ అది? ఆ డైలాగ్ ఎలా వస్తుంది సార్? అంటే ఇది ఏమైనా రాసిస్తారా? రైట్ సుమన్ శెట్టి ఇదిగో నీ డైలాగ్ ఇది అని చెప్పి బిగ్ బాస్ మీకు ఏమైనా ఇస్తారా సార్? సార్ అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ రియాలిటీ. బిగ్ బాస్ ఇస్ ఎ రియాలిటీ షో, నాట్ ఏ స్క్రిప్ట్ యాక్చువల్లీ. అది మనకి ఇప్పుడు నామినేషన్ సార్. ఆ రోజు యాక్చువల్లీ ఆ పాయింట్ 13th అవుతుంది సార్, అది 30th week సార్. అది యాక్చువల్లీ ఆ నామినేషన్ ప్రక్రియ నాదే కాదు సార్. మొత్తం అక్కడ జరిగిందంతా ఫన్నీగానే జరిగింది సార్ మొత్తం అంతా. సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, మన పిల్లలు నా బాబు కానీ పాప కానీ ఏమైనా తప్పు చేసినా అలా చేసినా వద్దు నాన్న అలా చేయక, తప్పు అలా చేయకూడదు అని చెప్తాను. రెండోసారి సార్ వద్దు నాన్న తప్పు అంటే ఊరుకుంటారు సార్. నా ఏజ్లో సగం సార్ వాళ్ళందరిదీని, నా పిల్లలు లాంటి వాళ్ళు సార్ వాళ్ళు నిజంగా. ఓకే. అందుకే నేను ఏంటంటే ప్రతిదీ చిన్న పాయింట్ అది, కానీ నామినేషన్ ప్రక్రియ కంపల్సరీ చేయాలి, తప్పదు. నేను తప్పదు. నాకు అంటే మనోళ్ళే, వీళ్ళందరూ మనోళ్ళే సార్. రావాలి సార్ 90 days 97 days అందరూ మనోళ్ళే. పాయింట్స్ ఈ పాయింట్కి పోపులకి ఏంటి సార్ చెప్పండి సార్, దానికి కూడా గొడవ నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. కానీ నామినేషన్ ప్రక్రియ కంపల్సరీ జరగాలి. నాకు ఎవరి మీద పాయింట్ లేవు సార్ అసలు, ఎందుకంటే అందరూ మనోళ్ళు అని అనుకుంటున్నాను కాబట్టి నాకు అది లేదు సార్. కానీ 1 week నుంచి డిమాండ్కి కొంచెం హెల్త్ వీక్ అయింది సార్. ఓకే. అందువల్ల
నువ్వు గేమ్స్ ఆడలేకపోతున్నావు, టాస్క్ ఇదే ఆడలేకపోతున్నావు. దొరికింది పాయింట్, డెమోన్ మీద వేసేద్దాం అనుకున్నారు కదా. నాకు అదే సార్, నేను మనకి పాయింట్ కాదు సార్. ఆయన డైలాగ్ కూడా ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను, నామినేషన్స్ లోనే మాట్లాడతా. అది ముందు సార్, అదే ఎప్పుడైనా మీ డైలాగ్ ఉంది కదా ఒకటి. అవును సార్, అవును సార్. సో ఒక డెమన్ పవన్ కాకపోయి ఉంటే ఆ వీక్ ఎవరు మీకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నది ఎవరండి? సార్ యాక్చువల్లీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి ఒక్కొక్కరు డబుల్ నామినేషన్ చేయాలని అన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎవరుంటే వాళ్ళు సార్. నాకు పాయింట్స్ కనబడింది వాళ్ళు, అంటే ముందుగా మనం చెప్పదు సార్, అక్కడ స్పాట్లోనే డబుల్ నామినేషన్ అని అన్నారు. అనౌన్స్ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏంటి పాయింట్స్ మామూలు గుర్తుండే కదా సార్. మనం డెమన్ పవన్, ఒకవేళ డెమన్ పవన్ కాకపోయింది ఉంటే ఈ ఎవరు మీ లిస్ట్ లో ఉన్నది ఎవరు ఆ వీక్ లో? సరే అది అయిపోయింది కాబట్టి గుర్తు అంటే అయిపోయింది కాబట్టి రీతు అండ్ డిమాండ్ వేసాను సార్ అప్పుడు.